వైసీపీ ఎన్నికల సమర శంఖారావానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించిన జగన్ ఈ నెల 26 లేదా 27 నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఫుల్ సీరియస్గా తీసుకున్నారు. మరోసారి గెలుపే లక్ష్యంగా వేగంగా వ్యూహాలను రచిస్తున్నారు. మొన్నటి వరకు సిద్ధం పేరుతో జనాల్లోకి వెళ్లిన జగన్ ఇప్పుడు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. సమయం లేదు మిత్రమా, మేమంతా సిద్ధమంటూ ప్రతిపక్షం కూటమిని దెబ్బకొట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ ఎన్నికల సమర శంఖారావానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించిన జగన్ ఈ నెల 26 లేదా 27 నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. 20 రోజుల పాటు ఏకధాటిగా జగన్ బస్సు యాత్ర జరగనుంది. మే నెలంతా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి 1-2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. మేనిఫెస్టో విడుదల తర్వాత దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సీఎం జగన్ బస్సు యాత్ర ఉపయోగపడుతుందని వైసీపీ వర్గాలు యోచిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో సీఎం జగన్ మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వ వెబ్ పేజీల్లో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫోటోలు ఉండరాదన్నారు. నేటికి వాటిలో ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. వీటిని తొలగించాలని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, శాఖాధిపతులు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కనిపిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. అధికారుల తీరుపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. దేశ ప్రధానమంత్రి హాజరయ్యే సభకు బ్లాంక్ పాసులు ఇచ్చారని, ఎవరికి జారీ చేస్తున్నారో కనీసం వాళ్ల పేర్లు లేకుండా పాసులు ఇవ్వటంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో భద్రతా వైఫల్యాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల సభకు అనుమతి తీసుకున్నప్పటికీ భద్రతా విషయంలో అధికారులు సరైన రీతిలో స్పందించలేదన్నారు. అధికారుల తీరుపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తుల విషయంలోనూ ఆయన పడిన శ్రమ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కేవలం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ పరితపిస్తున్నారని చెప్పారు. సీట్ల కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే పొత్తు కుదుర్చుకున్నామని తెలిపారు. నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన, మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు. పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో
వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఇది సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను. ప్రధాని మోదీతో సహా ఇద్దరు పార్టీ అధినేతలు హాజరైన సభలో జనాలు కరువయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చిలకలూరిపేట సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలను ఓట్లు అడిగే అర్హత బోండా ఉమాకు లేదన్నారు. 32వ డివిజన్ అయోధ్యనగర్ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసు, స్థానిక డివిజన్ ఇన్ఛార్జి గుండె సుభాషిణి, డిప్యూటీ మేయర్ అవుత శ్రీశైలజారెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పరిపాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గత 2 నెలలుగా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నానని, ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని చెప్పుకొచ్చారు. చిలకలూరిపేటలో నిన్న నిర్వహించిన సభలో నాయకులు తప్ప ప్రజలు లేని పరిస్థితి ఉందన్నారు. 3 పార్టీల నాయకులు, దేశ ప్రధాని మోడీ పాల్గొన్న సభలోనే జనాలు కరువయ్యారంటే రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పథకాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పిన కూడా వాళ్ళు మళ్ళీ కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కానీ నిన్న చిలకలూరిపేటలో ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్రానికి చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అదేవిధంగా పవర్ స్టార్ అని చెప్పుకునే రాజకీయాల్లో పవర్ లేని స్టార్ ఒక అతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం ఇంతమంది నాయకులు, ఇందాక కూడా చెప్పాను, తొళ్ళగొట్టే బాలకృష్ణ కూడా వచ్చాడు అక్కడికి అని చెప్పని, ఎంతమంది వచ్చినా కానీ ఆ సభ ఎలా వెలవెలబడిపోయిందో చూడండి ఒకసారి. ఎందుకంటే మా సిద్ధం సభ ఒకటి చాలు వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి. సిద్ధం సభ ఎలాగుంది, ఇంతమంది గుంపుగా వచ్చి దేశం నుంచి, అదే దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు అందరూ వచ్చారు అక్కడికి. కానీ ప్రజలు రాలేదు అక్కడికి. ఎందుకంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తానని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తానని చెప్పారు. అందుకని చిలకలూరిపేట మొత్తం కూడా అట్టర్ ఫెయిల్యూర్. ప్రధాని మోదీ చిలకలూరిపేటలో తన హోదాను మరచి అనేక అవాస్తవాలు చెప్పారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. మోదీ గత 5 ఏళ్లుగా జగన్కు సహకరించి ఇప్పుడు జగన్కు కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. మోదీ టెర్రరిస్టుని విమర్శించిన చంద్రబాబు ఈరోజు మోదీని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విజయవాడ సితారా సెంటర్ ఎన్ కన్వెన్షన్ నందు ఉమ్మడి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు సమితులు సంయుక్త సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలైందని అన్నారు. ప్రధాని మోడీ చిలకలూరిపేటలో తన హోదాను మరచి అనేక అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా జగన్కు సహకరించి ఇప్పుడు జగన్కు, కాంగ్రెస్కు సంబంధాలున్నాయని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. అవాస్తవాలు మాట్లాడే ప్రధాని ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారని, 400 లోక్సభ స్థానాలు గెలుస్తానని చెబుతున్న మోడీ చంద్రబాబును అరెస్టు చేయించి బ్లాక్మెయిల్ చేసి పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మోడీ టెర్రరిస్ట్ అని విమర్శించిన చంద్రబాబు నేడు మోడీని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడడం దుర్మార్గమని మండిపడ్డారు. మరి చిలకలూరిపేట బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన తన బాధ్యతను విస్మరించి, తన హోదాను కూడా మర్చిపోయి అనేక అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారు. పైగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించి, ఈవెన్ కేసుల విషయంలో కూడా ఆయనకు సహకరించి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించడంలో కూడా పూర్తిగా సహకరించింది ఆయన కేంద్ర ప్రభుత్వం అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, కాంగ్రెస్కి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళంతా ఒకటే అని ప్రచారం చేస్తూ ఉన్నాయంటే ఈ ప్రధానమంత్రి కనీసం సిగ్గు, ఎగ్గు ఏమైనా ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఒక అవాస్తవాలు మాట్లాడే ప్రధానమంత్రి, అబద్ధాలు చెప్పే నరేంద్ర మోడీ, సిగ్గు, ఎగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రధానమంత్రి మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏం చేస్తూ ఉన్నాడు, అసలు రాష్ట్రానికి సంబంధించి ఒక్క కీలక అంశం గురించి అయినా మాట్లాడావా?
ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? విభజన హామీల అమలు గురించి మాట్లాడావా? లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయననే విషయం ఏమైనా మాట్లాడినావా? మరి అమరావతి రాజధాని అంశం గురించి, 3 రాజధానుల అంశం గురించి ఒక్క మాట అయినా మాట్లాడావా? నువ్వు అవాస్తవాలు మాట్లాడతావు. పైగా ఏమో మైండ్ గేమ్ ఆడుతా అన్నావు. 370 గెలుస్తాం, 400 గెలుస్తాం. నువ్వు 400 గెలిచేవాడివి ఇవాళ చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేసి జైల్లో పెట్టి ఎందుకు ఆయనతో పొత్తు పెట్టుకున్నావు? అనంతరం సిపిఐ నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల రణరంగం ప్రారంభమైందని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పనిచేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది కమ్యూనిస్టుల పాలనలోనేనని తెలిపారు. రాబోయే ఎన్నికలలో కమ్యూనిస్టులకు ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, పని చేసేవారికి పట్టం కట్టండి, పని చేసే వారితోటి మరింత పని చేయటం ద్వారా మన నగర సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటం. ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలను చూస్తే కొండ శివారు వరకు కూడా మెట్లు వేసినా, లైట్లు వేసినా, డ్రైనేజ్ సౌకర్యం కల్పించినా, కమ్యూనిస్టుల కాలంలో మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు, అలాగే లంకా గోవిందరాజులు గారు, అయితా రాములు గారు వీరందరూ కూడా మేయర్లుగా, అలాగే శాసనసభ్యులుగా సిపిఐ ఈ యొక్క నియోజకవర్గం నుంచి 5 సార్లు ప్రాతినిధ్యం వహించింది. ఆ కాలంలోనే కొండ ప్రాంతాల మెరుగైనటువంటి సౌకర్యాల కోసం కానివ్వండి, పట్టాలు ఇప్పించడంలో కానివ్వండి, ప్రభుత్వం ద్వారా జీవోలు తీసుకొచ్చి చేసినటువంటి కృషిని ప్రజలందరూ కూడా గుర్తించుకొని. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధ్వనిపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి నుండి సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు. కమ్యూనిస్టులకు తప్ప వేరే వ్యక్తులకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి కమ్యూనిస్టులు చేసేటువంటి సేవల్ని ప్రజలు గమనంలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి ఎన్నికల్లో, కానీ వారెవరికి కూడా ఓటు అడిగేటువంటి హక్కు విజయవాడ నగరంలో లేదనేటువంటి మేము సుస్పష్టం చేస్తున్నాం. వాళ్ళ రాష్ట్ర దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న, విజయవాడ నగర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఇక్కడ రంగంలో ఉంటారు. లాంఛనంగా మాత్రం కొంత ప్రాసెస్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తోటి రాష్ట్ర పార్టీ నుంచి అభ్యర్థి అనౌన్స్ చేస్తారు. కాబట్టి మా నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి కామెటి కోటేశ్వరరావే ఆఫ్ ది రికార్డుగా నేను ప్రస్తావిస్తున్నాను, ఆయన అభ్యర్థిగా ఉంటారనేటువంటిది. విజయవాడ సెంట్రల్ అభివృద్ధి సిపిఎంతోనే సాధ్యమని ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. సింగ్ నగర్ చెత్త ఫ్యాక్టరీ వెనుక ఉన్న G+3 JNURM ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఆ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఈసారి జరిగే ఎన్నికలలో సిపిఎంను గెలిపించాలని బాబురావు అభ్యర్థించారు. మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు సింగ్నగర్ G+3 JNURM ఇళ్ల నుండి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుని సిపిఎం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గత పాలకులు, ప్రస్తుత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా ఇళ్లను అలాగే వదిలేయటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని ధ్వజమెత్తారు. మహిళలు ఈ వైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఇన్నేళ్లైనా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకపోవటం బాధాకరమని అన్నారు. చెత్త ఫ్యాక్టరీ తరలిపోవటానికి సిపిఎం కారణమని అన్నారు. ఆనాడు కార్పొరేటర్గా పనిచేసినప్పుడు చెత్త ఫ్యాక్టరీ తొలగించాలన్న ప్రతిపాదన పెట్టి ఆమోదించామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గతంలో సిపిఎం చేసిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఈసారి జరిగే ఎన్నికలలో సిపిఎంను గెలిపించాలని బాబురావు అభ్యర్థించారు. జక్కంపూడిలో కట్టిన టిట్కో ఇళ్లకి జనం 25,000 నుంచి ₹1,00,000 డబ్బు కట్టారు. ఆ ఇళ్ళు ఇవ్వకుండా ఎందుకు తొక్కిపెట్టారు? అప్పుడు తెలుగుదేశం ఎలక్షన్ కోసం తొక్కిపెట్టారు. ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఏదో తాళాలు ఇస్తా ఉన్నారు. ఇల్లు పూర్తి చేయకుండా తాళాలేంటి? దాని మీద బ్యాంకుల వాళ్ళు ఇల్లు ఇవ్వకముందే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పులు తెచ్చారు. ఆ అప్పు వడ్డీతో సహా కట్టమంటున్నారు. ఇవాళ ఇక్కడ సింగనగర్లో చెత్త ఫ్యాక్టరీ చుట్టుపక్కల సుమారుగా 1000 ఇళ్ళు కట్టి ఖాళీగా ఉన్నాయి. పేదవాళ్ళకి ఇవ్వట్లా అంటే తర్వాత మీరు పంచుకుందామనా? పేదవాళ్ళకు మాత్రం మేము అక్కడ ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ ఇల్లు ఇస్తున్నాం, పట్టాలు ఇస్తున్నారు. స్థలం ఎక్కడో చూపించకుండా పట్టాలు ఇవ్వటం ఏంటి? ఎందుకంటే దగా ఇంకేనుందా? సింగనగర్ డిస్నీల్యాండ్లో 57 ఎకరాలు స్థలం ఉంటే మున్సిపాలిటీది, దాంట్లో కబేళా పెడుతున్నారు.
అంటే మనుషులకి ఇళ్ళ కంటే కూడా ఈ ప్రభుత్వానికి పశువులు ఎక్కువైనాయి. పశువులు కాదు, పశువులు వధించే పేరుతో ఒక బడా కంపెనీకి మాంసం ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ కంపెనీకి ఇస్తున్నారు. అంటే పేదవాళ్ళకైనా 50 కిలోమీటర్ల అవతల పనికిరాంది, అది కూడా ఉండి లేని స్థలాలు ఇచ్చి ఇక్కడ మాత్రం కబేళా మాత్రం ఊరు మధ్యలో పెడతారా? ఇది కుదరదు. అందుకే ఈ గవర్నమెంట్లు రెండు, ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు, అంతకుముందు బోండా ఉమేశ్వరరావు అయినా తర్వాత మల్లాది విష్ణు గారైనా వీళ్ళందరూ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు వీటిల్లో. అందుకే ఈ కట్టిన ఇళ్ళు పేదవాళ్ళకి మీరు ఇస్తారా, పేదవాళ్ళనే వెళ్ళి వాళ్ళు స్వాధీనం చేసుకోమంటారా? తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేస్తున్నారని ఏఐడీసీ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. విజయవాడ పర్యటన సమయంలో సీఎం జగన్ని కలిసి 2 ఏళ్ల పాటు మేయర్ పదవిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తనకు ఉన్నత పదవి రాకూడదన్న కుట్రలో భాగంగానే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలను పుణ్యశీల ఖండించారు. పండ్ల వ్యాపారులు, లారీలు అడ్డుపెట్టే ట్రాఫిక్కు అవాంతరం కలిగిస్తున్నారని, తన భర్త ప్రశ్నిస్తే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేదారేశ్వరపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 34వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ ఏఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది వ్యాపారులు కేదారేశ్వరపేట మార్కెట్ వద్ద లారీలను అడ్డంగా నిలిపి ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. స్థానికుల ఫిర్యాదు నేపథ్యంలో కమిషనర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. వ్యాపారులకు లైసెన్స్ ఉందా అని తన భర్త రాజ్ కుమార్ ప్రశ్నిస్తే తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13వ తేదీన ఘటన జరిగితే 16వ తేదీన వీడియో వైరల్ చేసి పత్రికల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విజయవాడ పర్యటనలో తాను ముఖ్యమంత్రిని కలిసి 2 ఏళ్లు మేయర్ పదవి ఇవ్వాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తనకు మేయర్ పదవి దక్కటం ఇష్టం లేని కొందరు రాజకీయ కుట్రలో భాగంగా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కబ్జాలు చేశారని, కావాలనే విష ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. అట్లాగే 2016లో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోతే పార్టీని వదిలిపెట్టి నేను ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ నీతిని గుర్తించి మరి అధికారం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సామాజిక వర్గ పరిశీలనల ద్వారా మేయర్ పక్కకు తొలగితే చైర్మన్ ఇచ్చి నన్ను గౌరవించటం జరిగింది, నన్ను దీవించటం జరిగింది. గత 13వ తారీఖు వస్తూ ఉంటే కారు దిగి, ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి, లైసెన్సులు లేకుండా ఇలా అడ్డదిడ్డాలుగా ఇది చేస్తే ఎవరికైనా యాక్సిడెంట్లు అయితే ఏంటి పరిస్థితి అని అడిగినందుకు మా మీద వాళ్ళు అవాకులు చవాకులు పేల్టం జరిగితే ఇది పోలీసు వారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే వీళ్ళని ఇలా కంట్రోల్ చేయటం కాదు, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏదైనా స్థలం చూపించేసి ఇమీడియట్లీగా వీళ్ళని పంపించే ఏర్పాట్లు చేయాలి, అట్లా చేద్దామమ్మా అని చెప్పని పోలీసు వారు మరియు కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది 13వ తారీఖున జరిగింది తెల్లవారుజామున. 16వ తారీఖున వీడియో గ్రూపుల్లో హల్చల్ చేయించారు. 17 అంటే నిన్న కొన్ని పత్రికల ద్వారా అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మాకు తెలియదు, ఆయనే నా భర్త అని చెప్పని ఎవడో ఫోటోని నా భర్త గారని క్రియేట్ చేస్తూ పత్రికల వారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ కొంతమంది ఇన్ఫర్మేషన్లు ఇచ్చి నా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోమని నేను కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు 13వ తారీఖు సంఘటన, కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు కూడా మేమేదో స్థలాలు కబ్జాలు చేశామని చెప్పని రాయించడం జరిగింది. మీకు దయచేసి ప్రింట్ మీడియా వారిని కూడా నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనంతరం కనక మహాలక్ష్మి మాట్లాడుతూ, నక్షత్ర బిల్డింగ్ ప్రాంతంలో ఖాళీ స్థలాన్ని కార్పొరేటర్ కబ్జా చేసి తనకిచ్చారని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థలం తన పూర్వీకుల నాటిదని అన్నారు. కార్పొరేటర్ ఎదుగుదల చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం గారికి ఒక పదవి వచ్చిన వెంటనే మా డివిజన్ తరపు నుంచి 9 మందికి ఉపాధి కల్పించడం అనేది జరిగిందండి. ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా తీసుకున్నదైతే లేదు. మా 9 మంది కూడా మేము సాక్ష్యం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. ఈరోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం కబ్జా అని చెప్పి అంటున్నారు. అది ఆ మాటలో ఏమాత్రం వాస్తవం లేదండి. మా పూర్వీకులు
మా తాతగారు ముత్తాతగారు టైంలో అక్కడ పాకలు వేసుకొని ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆ పాకలు ఉన్నది. తర్వాత మా స్థానానికి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేక మేము ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి అడగగా అక్కడ నాకు ఇల్లు వేసుకోవడానికి అవకాశం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పోతిన మహేష్ను ఆదరిస్తున్నారని జనసేన నేత రామకృష్ణ స్పష్టం చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గంలో నిలబడాలంటే పోతిన మహేష్కే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో భారీగా నష్టపోతుందన్నారు. బీజేపీకి సీటు కేటాయిస్తే ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్కే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి జనసేన యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్కు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా పోతిన మహేష్ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు కూడా పోతిన మహేష్కే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారని, పశ్చిమ సీటుపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీకి సీటు కేటాయిస్తే ఓడిపోవటం ఖాయమని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేన పార్టీకి పోతిన మహేష్ గారికి కేటాయించాలని చెప్పి ప్రజలు తన కోరిక తెలియపరుస్తున్నారు. ఆ ప్రజల కోరికని పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయమని చెప్పి మమ్మల్ని అడిగారు. దానివల్ల మేము న్యాయపరమైన కోరికే కోరుకుంటున్నాము. పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం రాష్ట్రం నలుమూలలు ఎక్కడ చూసుకున్నా సరే మొదటగా వినిపించే పేరు జనసేన పార్టీలో పోతిన మహేష్ పేరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పేరు. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో జనసేన పార్టీ గెలిచే మొదటి వరుసలో ఉన్న సీటు కూడా, స్థానం కూడా ఏదైనా ఉందంటే అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పోతిన మహేష్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అటువంటి వ్యక్తికి సీటు అనేది ఇవ్వకుండా వేరే బీజేపీకి అనేది ఇవ్వడం ప్రజలు హర్షించట్లేదు. ఎవరికైనా ప్రజలకి సమస్య వస్తే కనబడేది జనసేన జెండా, మహేష్ అన్న అండా అని చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఆయనకి సీట్ లేదు అని తెలిసిన ప్రతి మరుక్షణం నుంచి ప్రతి ఒక్కళ్ళు, పెద్దలు, చిన్నలు, పిల్లలు, ముసలోళ్ళతో సహా ఏం జరుగుతుంది ఏంటి, ఈయనకి లేకపోవడం ఏంటి, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో కష్టపడుతున్నాడు, ఈయనకి లేకపోవడం ఏంటి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అడగడం జరుగుతుంది. మాకంటే కూడా ఎక్కువగా వాళ్లే బాధపడడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తికి సీట్ లేకపోతే రేపు పరిస్థితి ఏంటి, మీ సమస్యలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని అంటున్నారు. అర్ధరాత్రైనా తలుపు తెరుస్తాడు. అవసరమైతే పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొట్టుకొని మరి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తాడని చెప్పాను. 5 సంవత్సరాల కాలంలో అనేక సమస్యల మీద పోరాడి కేటీ రోడ్ కానీ, ఎర్రకట్ట కానీ, అదేవిధంగా కొత్తగూళ్ళ భూముల విషయంలో కానీ, 3 సింహాల ఘటనే కానీ అనేక సమస్యల మీద పోరాడి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు పోతిన మహేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ను కేటాయించాలి. అదేవిధంగా యువకులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి భావించే ఏకైక వ్యక్తి మన పోతిన మహేష్ గారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అత్యధిక మెజార్టీతో గెలవాలని టీడీపీ నాయకులు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం పి నైనవరం గ్రామ సీనియర్ టీడీపీ నాయకులు ధూళిపళ్ల దేవేందర్రావు ఆధ్వర్యంలో కాశీనందు సోమవారం ఆరుద్ర నక్షత్రం రోజు సహస్ర లింగార్చన సహిత మహా పాశుపత అభిషేకం, హోమం వైభవంగా నిర్వహించారు. సుమారు 42 మంది గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మధ్యలో వేయండి, విశ్రాకులు వేయకండి, విశ్రాకులు వేయకండి. హర నమః పార్వతీ పదే హర మహాదేవ. విద్యాం విద్యాం బుద్ధిం శ్రియం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే అభ్యవాహన శ్రియం దేహి మే అభ్యవాహన. ఓం శ్రీ శ్రీ లక్ష్మీ.
ప్రజాగళం సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత అదూళ్లిపాళ నరేంద్ర అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే కసితో ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పారు. ప్రధాని సభకు సరైన భద్రత కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పార్కింగ్ ప్రదేశాలున్న పోలీసుల వైఫల్యంతో ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ప్రజలకు ప్రధానే విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సభలో భద్రతా వైఫల్యాలపై సిఈసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజాగ్రహం అనేది విస్పష్టంగా ఈ సభలో పాల్గొన్న ప్రజలను చూస్తేనే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అరాచక పాలనకి అంతం పలికేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేయటానికి ఈ అరాచక పాలనకి అంతం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో నిధులు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, వినియోగంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వాటి మీద స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ పథకాలంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారనేది స్పష్టం చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే, ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా మొదలవకముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది, రకరకాల ప్రచారాలు ఊహాగానాలు చేయడం జరిగింది. లక్షలాది పాల్గొన్న ప్రజలు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నారు. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా? కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు 100 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం, బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు. మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. సీఎం జగన్ క్షత్రియులకు 5 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారని, క్షత్రియులంతా వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్నామని పెనుమచ్చ సత్యనారాయణరాజు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోనే క్షత్రియ కార్పొరేషన్ ఏర్పడిందని, తద్వారా పేద క్షత్రియులకు మేలు జరిగిందని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్షత్రియులంతా వెల్లంపల్లి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రభ కాలనీలో గల సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు క్షత్రియులంతా కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమచ్చ సత్యనారాయణరాజు మాట్లాడుతూ క్షత్రియులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అని అన్నారు. చంద్రబాబు హయాంలో క్షత్రియులకు మంచి జరగలేదన్నారు. చంద్రబాబు పిఠాపురంలో సత్యనారాయణ వర్మను మోసం చేశారన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి 5 ఎమ్మెల్యే స్థానాలకు అవకాశం కల్పించారన్నారు. అందుకని క్షత్రియులంతా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్షత్రియులంతా వెల్లంపల్లికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు జగనన్న వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ వేసి మీకు తోడుంటాను, మీరు డెవలప్ చేసుకోండి అని చెప్పడం మాత్రం జరిగింది. కానీ దాంట్లో ఇప్పుడు క్షత్రియ కార్పొరేషన్లో కొంత ఏదైనా కానీ గవర్నమెంట్లో ఆర్థికంగా లేనందువల్ల కానీ కొంత లోటుపాటు ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఎందుకంటే మనం పెట్టింది ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు మనకి ఈ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చారు, మన దగ్గర కూడా అందరి దగ్గర కూడా వచ్చి మీరందరూ కనుక నమ్మకంగా మా వైఎస్ఆర్సీపీకి పోయినసారికి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే ఈసారి కంపల్సరిగా క్షత్రియ దీనికి నేను సహకరించి జగన్ గారి దగ్గర మీ అందరిని తీసుకొని వెళ్ళి మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏదైనా కానీ సమస్యలు ఉంటే నేను దగ్గరుండి మీ అన్నీ కూడా తీర్చే బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు
దీంట్లో మాకు సీట్ ఇచ్చి మేము అప్పుడు గెలవటం, దాని మీద ఏంటంటే వైసీపీ పార్టీకి మేమందరం కూడా అండగా ఉండి పనిచేయాలనే ఆలోచనతో విజయవాడే కాదు మొత్తం టోటల్ స్టేటు క్షత్రియ సోదరులందరూ కూడా ఒక క్షత్రియుడిగా నేను విన్నపించుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్షత్రియులకి ఫేవర్గా కానీ చేసింది లేదు. ఈ రోజున పిఠాపురం సత్యనారాయణ రాజు గారు వర్మ గారు ఆయనకు కూడా సీటు ఇవ్వకోకుండా ఆయన మోసం చేసి చంద్రబాబు నాయుడు దుష్టబుద్ధి తెలియజేశాడు. అక్కడ రాజులంటే మాకు గిట్టదు అనే ఇదితో ఆయన పనిచేశాడు. రాష్ట్రంలో 12% ముస్లింలకు అనాదిగా అన్యాయం జరుగుతూనే వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు నాగూర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు ఏ రాజకీయ పార్టీ కనీసం ఒక్క ఎంపీ సీటు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు పేరుతో ముస్లింలను మోసం చేస్తున్నారని, ముస్లింలకు జరుగుతున్న మోసంపై తమ సంస్థ తరపున ప్రతి ముస్లింను చైతన్యపరుస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి గడపకు తిరిగి ముస్లింలకు జరుగుతున్న అన్యాయంపై చైతన్యం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 12% ముస్లిమ్స్ ఉన్నాం. వీటికి కనీసం ఒక ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించకపోవడం చాలా దారుణం. ఇరు పార్టీలు ఏరైనా సరే. అలాగే వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఎన్నో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ల్యాండ్ చట్టాలన్నీ తీసుకొచ్చి ఏవేవో ఈ మొత్తం కూడా ముస్లిమ్స్ అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటప్పుడు ఏంటంటే ముస్లిం అందరూ కూడా ఒక చైతన్యం పరచాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఏ పార్టీలు మద్దతు తీయకుండా మేము చైతన్యం పరచడానికి ఒక సంవత్సరం నుండి కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఏ పార్టీకి మేము మద్దతు లేకుండా ఓన్లీ ముస్లిమ్స్ మన స్థితిగతులు తెలుసుకొని మనందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. ఏ పార్టీలు కూడా మనకు ఏ న్యాయం చేయట్లేదు. ఇప్పటికైనా కానీ మనకు ఏ అంశం మీద ముందుకు వెళ్ళాలో అనే అంశం మీద ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముస్లింల స్థానాలు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిన పార్టీలు, అందుకని ఖచ్చితంగా ఎంపీ స్థానం ఒకటి మేము రాష్ట్రీయ ముస్లిం చైతన్య వేదిక తరపు నుంచి మరియు రాష్ట్ర ఇమానీ మజీస్ కమిటీ తరపు నుంచి మరియు ఇతర సంఘాల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా మా వాణి వినిపించాలంటే ముస్లిం అభ్యర్థి ఖచ్చితంగా ఉండాలి. అన్ని ప్రధాన పార్టీల్లో మన ముస్లింలు ఉన్నారు. వారందరికీ ప్రధాన పార్టీ నాయకులకి అధినేతలకి మనం తెలియపరచడం ఏమన్నదిగా ఎంపీ స్థానం ఒకటి ముస్లింలకు కేటాయించాలని ఈ ముస్లిం సోదరులకి ఈ పార్టీలు ప్రధాన పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత లేకపోతే విభజించిన తర్వాత పార్టీలు కానీ ఈ ముస్లిమ్స్కి న్యాయం చేసింది ఎక్కడా లేదు. దాని గురించి మేము వాళ్ళకి సపోర్ట్గా పోరాటం కోసం మేము చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఉపాధి, ఉన్నత విద్య, ఈ పేదలకి ఈ మెకానిక్జం చేసుకున్నా లేకపోతే ఇంకో వృత్తి చేసుకున్నా వాళ్ళకి స్వయం ఉపాధి కానీ లేకపోతే స్వయంగా చేసుకోమని ఈ నిధులు కేటాయించడం కానీ ఏమీ చేయట్లేదు. బాపట్ల జిల్లా కొరిసెపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రయల్ రన్ కోసం ఎయిర్ ఫోర్స్కి చెందిన 5 విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ చేసే విధంగా దేశవ్యాప్తంగా 19 జాతీయ రహదారులను నిర్మించారు. బాపట్ల జిల్లా కొరిసెపాడు 16వ నంబర్ జాతీయ రహదారిపై ఎయిర్ ఫోర్స్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్కు చెందిన 4 సుఖోయ్ యుద్ధ విమానాలు ఆకాశంలో 5 రౌండ్లు చక్కెర్లు కొట్టిన అనంతరం అత్యవసరంగా ల్యాండింగ్ చేసి పార్కింగ్ చేశారు. ఈ ట్రయల్ రన్ కోసం జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గత 2 ఏళ్ల క్రితం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలను కిందికి దించే విధంగా దేశవ్యాప్తంగా 19 ప్రదేశాల్లో జాతీయ రహదారులపై రన్వే నిర్వహించారు. 11 రాష్ట్రాలలో జాతీయ రహదారులపై ప్రత్యేకంగా రన్వేలను నిర్వహించారు. ఒక్కో రన్వే నిర్మాణం కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విమానాల ల్యాండింగ్ దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.